కోనసీమలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తలు షాకిచ్చారు. పి గన్నవరంలో మంత్రి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి సమావేశంలో గందరగోళం నెలకొంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలుపుదల చేసే విషయంలో రైల్వే జోన్ డివిజన్, రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రను ఎక్కువ ప్రస్తావించడం, పవన్ కళ్యాణ్ పాత్రను ప్రస్తావించకపోవడంతో జన సైనికులు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడుతారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పవన్ పేరు ప్రస్తావించకపోవడంతో టీడీపీ జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సీరియస్ గా చెప్తున్నాను. మీరెవరు మాట్లాడితే సీరియస్ గా చెప్తాను. వాళ్ళు చెప్పిన తప్పేం కాదు. వాళ్ళు చెప్పిన తప్పేంటి? నువ్వు ఊరుకో, నీకెందుకు ఊరుకో. సీనియర్ నాయకులు మరి మండపేట దీంతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వెంటనే ఉలిక్కిపడి కూటమి ప్రభుత్వం అంటేనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ముగ్గురు కలయికే కూటమి అని, పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్డీఏ లేదని సభను తొందరగా ముగించి వెళ్లిపోయారు మంత్రి అచ్చెన్నాయుడు. సీరియస్ గా చెప్తున్నాను. మీరెవరు మాట్లాడితే సీరియస్ గా చెప్తాను. ఈ రాష్ట్రం నష్టపోయింది. ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ గట్టెక్కాలంటే ఇంకొక మార్గం లేదు. ఎన్డీఏ కూటమే మళ్ళీ రాష్ట్రానికి బాగు చేయే శక్తి, సామర్థ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 7 మాసాల్లో అనేక విజయాలు సాధించాం. ఈ సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. రేపు భవిష్యత్తులో కూడా ఇదే ఐకమత్యంతో ఎక్కడ కూడా చిన్న ఏసమంతా పొరపాటు లేకుండా 3 పార్టీలు కలిసికట్టుగా ముందుకెళ్లి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు 27వ తారీఖున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మీరందరూ 20 రోజులు ప్రతి ఓటర్ దగ్గరికి తెలుగుదేశం